వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గూడూరు మనీ 1221. పిండి పట్టే జల్లెడ పోయింది అనేసి క్రాఫ్ట్ చేస్తున్నాను. షార్ట్స్ చూడుకోకుండా వాళ్ళు ఉంటే చూడండి, దాంట్లో అంతా పెట్టినాను వీడియో తీసి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మంగళవారం ఉందండి వ్లాగ్. ఇంట్లో పని అంతా చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసినాను. సాయంత్రం 3 అయింది టైము. ఫ్రెష్ అయ్యి వచ్చేసి నుంచి పాలు తెచ్చినాడు. బండలు కడుగుదాం అనుకుంటే లేదులే, పాలు కాగబెట్టి నుంచి బండలు కడుక్కో అన్నాడు మా గారు. దానికే పాలు కాగబెట్టేసి ఇచ్చేసినాను. పాలు తాగేసి నుంచి బండ్లు కడుక్కొని వచ్చేస్తున్నాను. అవి ఇవి సామాన్లు అన్ని తీసుకుంటే కడుక్కునే దానికే టైం అంతా ఆడే పోతుంది. సోఫా కింద అంతా కడిగేసి నుంచి బండలు అయితే కడిగేది అయిపోయిందండి. ఇప్పుడు కడపమాను కడగల. కడపమాను కడిగే టయానికి మా పిల్లలు వచ్చినారు స్కూల్ నుంచి. ఎంత తలకాయలు తింటున్నారంటే అంత తలకాయలు తింటున్నారు. తిరగద్దండ్రా అంటే అదే పనికైనా తిరుగుతా ఉంటారు. కడపమానికి ఇట్లా పసుపు పూస్తా అంటే భలే ఉంటది కదా. ఆ రోజంతా ఆడ కూర్చొని చూడాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అయినా నా పిచ్చి గాని ప్రశాంతత ఎంటుకుంటది. ఇంట్లో చేసే పెంటకి ప్రశాంతత పోయి తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది. కడపమాను కడిగేసినాను, పసుపు పూస్తున్నాను కడపానికి. ఆ పక్క ఈ పక్క మెటుకుల మీద ఇంకా చెట్లు పెడదామంటే మా వాళ్ళు తిరగడానికి ఆ చెట్లు ఉంటాయో పోతాయో కూడా తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. అందుకనేసి చెట్లు ఎక్కువ పెట్టాను. నాకు చాలా ఇష్టం అబ్బా చెట్లు అంటేనా. కడపమానికి అంతా పసుపు పూసేసి నుంచి మెటుకులకి కానీ పూసానండి, పచ్చగా ఉంటుంది కాబట్టి. అంతా పూసేసుకుని నుంచి బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. పసుపు పెట్టినా కానీ కనిపించదు, ఎందుకంటే పసుపు రాస్తున్నాను కదా. బొట్లు పెట్టేసుకుని నుంచి ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ ముగ్గు వేస్తా ఉంటే కడపమాన పైన గాలి విపరీతంగా వస్తుంది. సగం అంతా ఇంట్లోకే పోతుంది. అయినా కానీ వదిలిపెట్టుకోకుండా వేసినాను. ఎట్లన్నా రాని, పోతే పోని, ఉంటే ఉన్ని అని వేసినాను. ఇండ్లు ఎంత నీట్గా పెట్టినా కానీ మళ్ళీ చింద్రవంద్ర అవుతుంది. అది ఎట్లయితుంది ఏమోనంటే నాకైతే అర్థమే కావటం లేదు. ఇంకా ఎంత నీట్గా పెట్టాలన్నా మళ్ళీ కడపమాన మీద ముగ్గు వేసేసి నుంచి తులసమ్మ దగ్గరికి వచ్చిన. కడపమాన మీద ముగ్గు వేసేసి తులసమ్మ దగ్గరికి వచ్చినాను. ఇంతకు ముందు బండ ఉండిందండి తులసమ్మ కింద. తులసమ్మ కింద బండ వేసేది పోయింది అనేసి తీసేసినాము. అది మళ్ళా తీసుకొని రావాలా, పెట్టాలా, స్థలమే లేదాడా. అందుకే ఎక్కువ ఆర్భాటాలకు పోకోకున్నట్లు ఉండే దాంట్లోనే చిన్నగా ముగ్గు వేసేసి తులసమ్మకి పసుపు రాసి కుంకుమ పసుపు పెట్టేసినాను. తులసమ్మకి పసుపు కుంకుమ పెట్టేసి నుంచి కిందగానే వేస్తున్నానండి ముగ్గు. ఇంతసేపు కష్టపడి వేసినా గానీ 5 నిమిషాలు గానీ ఉండదు, గాలి కొట్టుకొని పోతుంది. ఎందుకంటే అంత సీరియస్ అవుతున్నాడు. మా చివరి ధర వేస్తున్నాడు, డ్రమ్ మీద ఎంత సౌండ్ చేస్తున్నాడు. చెయ్యొద్దంటే నేను ధర వేస్తున్నాను అంటున్నాడు. ఇంకా బయట అంతా బయట తులసమ్మ దగ్గర ముగ్గు వేసేసి లోపలికి వచ్చేసినాను. లోపల కానీ ముగ్గు వేసుకున్నాను. ఓవరాల్ గా ఇట్లా ఉందండి ముగ్గు. దాన్ని కడపమాన మీద ఇట్లా వేసుకున్నాను, తులసమ్మ మీద ముగ్గు ఇట్లా వేసుకున్నాను సింపుల్ గా. అప్పుడప్పుడు లోపల పక్కగానే వేసుకుంటానండి ముగ్గులు, ఎందుకంటే బాగా కనిపిస్తుంది కదా. కానీ ఉంచనే ఉంచరు, మా పిల్లలు తొక్కుతానే ఉంటారు దానిలో మీద. ఎప్పుడు చూసినా కానీ తొక్కదండ్రా అంటే. ముగ్గు అంతా వేసేసుకుని యాప్ కొమ్మలు వీక్కొని వచ్చినాను. యాప్ కొమ్మలు కడిగేసుకుంటాను ఈడ. లేదంటే చిన్న చిన్న పురుగులు మాత్రం వస్తాయి కదా, కడుక్కోకుండా అట్లా పెట్టకూడదు అనిపిస్తుంది. యాప్ కొమ్మలు కడిగే దాంట్లోనే సగం నీళ్ళు అన్ని కిందికే పాయా. యాప్ కొమ్మలన్నీ కడిగేసి నుంచి పూజ కూర్చున్నాను. పూజ ఎంత జల్దీ చేసుకుందామంట అనుకుంటేనే అంత లేట్ అవుతా ఉంది. నిన్న ఇంట్లో అంతా కటకటని జరిగిందండి. ఎంత మంచిగా పూజ చేసుకుందామంటే నిమ్మలమే లేకోకుండా అట్లా పోయింది నిన్నంతా. కలశంకి గులాబీ పువ్వు పెట్టి మల్లెపూలు పెడదామంటే ఉండటం లేదు, కిందికి పడతానే ఉంది. ఎన్నిసార్లు పడింటది ఈ పాటికి. అయినా సరే తీసి మళ్ళా పెట్టినాను. అప్పుడు నా 5వసారి ఏమో బాగా కూర్చొనింది. పూలన్నీ పెట్టేసుకుని నుంచి 2 నిమిషాలు మనశ్శాంతిగా మొక్కుకొని దీపాలన్నీ ముట్టించి ఉదనకట్లన్నీ వెలిగిస్తున్నాను. బుధవారం రోజున స్కూల్ ఉండదు అంటున్నారు, ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. ఉదనకట్లన్నీ వెలిగించేసి మొక్కుంటున్నాను. మొక్కునేటప్పుడు కానీ పిలుస్తూనే ఉంటారు అబ్బా మా ఇంట్లో వాళ్ళు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు స్లోగా అప్ అండ్ డౌన్ అవుతా ఉంది, ఎందుకంటే మా పిల్లోడు బాల్తో ఆడుకుంటున్నాడు. ఆ సౌండే ఎక్కువ వస్తూ ఉంటదండి మీకు. నా వాయిస్ స్లో వస్తూ ఉంటది. ఉదనకడ్డలు పెట్టేసి హారతి ఇచ్చేస్తా ఉన్నాను. మొక్కోండి మీరు కానీ. హారతి ఇచ్చేటప్పుడు ఆ వెలుగు కాంతుల్లో దేవుడు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉన్నాడు. కానీ వంట చేయాలి కదా, టైం అయితే అయిపోతానే ఉంది. హారతి ఇచ్చేసి ఇంక బయట అంతా హారతి చూపించేసి అంతా అయిపోయి నుంచి మా శ్రీవారు వచ్చినాడు అండి మొక్కునికి. పూజ అంతా చేసేసి నుంచి మా శ్రీవారు మొక్కునికి వచ్చినాడు. ఇట్లా పూజ చేసినప్పుడు అందరూ ఇంట్లో ఉండి దండం పెట్టుకుంటే బాగుంటది కదా. మా పిల్లలు ట్యూషన్ పోయినారండి, అందుకే నేను మా శ్రీవారు ఉంటే మా శ్రీవారు దండం పెట్టుకొని పోయినాడు. మా శ్రీవారు టౌన్లోకి పోయి నుంచి మళ్ళీ నేను ధూపం వేస్తున్నాను. మంగళవారం కదండి, శుక్రవారం మంగళవారం ధూపం వేసుకుంటాము. బయట నిమ్మకాయ కోస్తాము, ఇండ్లంతా ధూపం వేసేసుకుంటాను మంగళవారం కాబట్టి. కాళ్ళకి పసుపు రాసుకునేది మర్చిపోయినాను ఈ పనిలో పడి. ఇట్లా ధూపం ఇండ్లంతా వేస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయంటండి.
మంగళవారం పూట్ల మీరు కానీ ఇట్లా ట్రై చేయండి ధూపం వేసుకునేది. మీకు అప్పుడే తెలుస్తుంది, మనసుకి కొంచెమన్నా మనశ్శాంతి ఉంటుంది. ధూపం అంతా వేసేసి నుంచి మొక్కుంటానండి ఇక్కడ. మనం మొక్కే పనే లేదు, కానీ కొన్ని మొక్కుతేనే ఇస్తారు అమ్మవారు కానీ దేవుళ్ళు కానీ అని అంటారు. మొక్కునేది అయిపోయి నుంచి బొట్టు పెట్టుకుంటున్నాను. మనం మొక్కినా మొక్కుకోకున్నా మనస్ఫూర్తిగా దండం ఎక్కడున్నా కానీ పెట్టుకున్నామంటేనా దేవుడు ఇచ్చేటివి ఇస్తాడండి. పూజ అంతా అయిపోయి నుంచి బయట వచ్చి ఇంటికి దిష్టి తీస్తానండి నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీసేసుకుంటేనా నెగిటివిటీ ఏమీ ఉండదంట, రాదు కానీ లోపలికి. కానీ అప్పుడప్పుడు వస్తుంటది. మంగళవారము శుక్రవారం ఇలా చేసుకోండి, కంపల్సరీగా చెప్తున్నాను. నిమ్మకాయ కోసేసి నుంచి పసుపు కుంకుమ రాసి ఆ పక్క ఈ పక్క పెట్టండి. ఇంకా కొంతమంది అయితే దీపం కుందులో ఉప్పు వేసి ఉప్పు మీద కానీ నిమ్మకాయ పెడతారండి. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు, ఎప్పటి నుంచి ఇట్లానే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కానీ ఇలానే చేసేసినాను. దిష్టి తీసేసి నుంచి నిమ్మకాయ ఆ పక్క ఈ పక్క పెట్టేసి లోపలికి వచ్చేసినాను. ఫస్ట్ అయితే అందరూ దండం పెట్టేసుకోండి. మా ఇంట్లో దేవుని రూమ్ అండి, నెమలికలు సొయిడికి తిరిగింది. మా ఇంట్లో దేవుళ్ళు వెలిగిపోతున్నారు కాంతుల్లోన. ఎలా ఉందో కామెంట్ చేయండి. హారతి ఇచ్చినాను కానీ హారతి అప్పుడే కొండ ఎక్కింది. మా శ్రీవారు మల్లెపూలు కొన్ని తెచ్చినాడండి, అందుకే కొన్ని 2 పటాలకే పెట్టేసి అవి చూడ మా అమ్మాయికి గుడికి పోయినప్పుడు కొన్ని పూలు తీసుకొని పోయినాను. వంట రూమ్ లో డెకరేషన్ ఇలా చేసుకున్నానండి. లైట్లు హాల్లో కానీ పెట్టినాను. దీపాలు లైట్లు ఉన్నాయి కానీ అవి తీసి పెట్టినాను, ఎప్పుడైనా పండగలప్పుడు వేస్తాంలే అనేసి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ చిన్న లైట్లు వేసినా కానీ అంతగా కనిపించడం లేదు, ఎందుకంటే బార్ లైట్లు వేస్తాం కాబట్టి. ఇవి 2 నేనే చేస్తున్నానండి. షార్ట్ వీడియో చూడుకోకుండా వాళ్ళు ఉంటే చూసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శివుడి మీద ధూపం పెట్టింటే పాలాభిషేకం చేసినట్లు వస్తుంది చూడండి, ఎంత బాగుంది. నిజంగా పాలతోనే అభిషేకం చేస్తున్నారేమో అనేటట్లో ఉంది. టీవీ కౌంటర్ దగ్గర అంతా నీట్గా చేసి పెట్టుకుంటే మా పిల్లలు అంతా చిందర వందర చేసి పారేసినారు. ఎంత బాగుంది చూడండి. శివునికి పూజ చేసేదంతా అయిపోయి నుంచి 2 నిమిషాలన్నా కూర్చుందామంటే ఏడ కూర్చొని ఇస్తారు. వంట చేయాలండి. చపాతీను క్యారెట్ ముల్లంగి కాయగూరలు ఏం లేకపోయిండే, ఒకటి చాలా రోజులు ఉండిండే, అందుకే ముల్లంగి క్యారెట్ చేసేసాను. పొట్టు తీకోకుంటే పీసులు మాదిరి వస్తాయని పొట్టు అంతా తీసేసుకొని సాయంత్రం ముగ్గు వేసినాను కదా, అప్పుడు ఏం కనిపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను. అయినా నాకు నచ్చదండి అట్లా గ్యాస్ మీద ముగ్గు వేస్తేనే అదంతా పొట్టు మళ్ళీ పెంటి అవన్నీ పెట్టినా కానీ లేసొస్తుంది, దానికే కట్టుకొని వస్తుంది. ఇక్కడ క్యారెట్ ముల్లంగి కోసేసి కుక్కర్లోకి పెట్టేసిన పిండి కలుపుకుంటాను చపాతీ చేసేదానికి. వంట రూమ్ లోకి ఎన్నిసార్లు పోతాను కదా, అది మనీ ప్లాంట్ తీసేసాం అనుకుంటాను, మర్చిపోతాను. రోజు ఎనీ టైం ఆడనే ఉంటాను, తీసాం అనుకోని మర్చిపోతాను. ఎప్పుడు తీసానో ఏమో, దానికి ఎప్పుడో ప్రాప్తం వస్తుంది ఏమో మరి. పిండి కలిపేటప్పుడు ఉంగరానికి పిండి అంతా అవుతుందని చెప్పి ఎడం చేతికి పెట్టుకుంటే అది ఎరగడ్డ కోసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మైకులు నమ్ముకుంటే అసలు పని జరగవండి. ఛార్జింగ్ ఉంది కదా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తాంటే మధ్య మధ్యలోనే పోతా ఉంది. అది చూసుకోకుండా అట్లే ఉన్నామంటే కానీ వాయిస్ ఏమీ వినపడదు. వాయిస్ ఇచ్చేటప్పుడు చూసుకోండి, అప్లోడ్ చేసే ముందర కానీ చూసుకోండి ఒకసారి వాయిస్ విని. ఇప్పుడైతేనే మీకు ఐడియా వస్తుంది వాయిస్ ఉందా లేదా అనేసి. అప్లోడ్ చేసి నుంచి ఎవరు చూడలేరండి అట్లా ఉంటేనా. వాయిస్ ఉన్నప్పుడు చూసేదే కష్టము, వాయిస్ లేకోకుండా అయితేనే ఉరువే చూడలేరు ఎవరు కానీ, వ్యూస్ కానీ రావు. ఎర్రగడ్డ కోసి తిరువాతికి వేస్తున్నాను. రేపాకు జీలకర్ర ఆవాలు ఒట్టిమిరపకాయలు అన్నీ వేసేసి తిరువాతికి వేసేసిన. క్యారెట్ ముల్లంగి నీళ్ళు బోల్ అనేసి దాంట్లోకి వేసి పెట్టేసినాను. నీళ్ళన్నీ పోయి నుంచి తిరువాతికి వేసేసి కలిదిప్పేసి కారం ఉప్పు వేస్తే అయిపోతుందండి. వాయిస్ మైకులు లేకున్నట్లనే గట్టిగా వస్తుంది కానీ వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం సౌండ్ వస్తానే ఉంది. ఆ సౌండ్లో ఈ సౌండ్ ఏమీ వినపడదండి. మైకులు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి అనేది కానీ ఏం లేదు. ఇటు తిరువాతికి వేసేసినాను. మా సన్నోనికి ఆ పక్క పోయి క్యాటరింగ్ రూమ్లోకి పోయి కొబ్బరి దేపోరా అంటే నేను తేనానే కూర మాడిపోతా తేపనా అంటే పోయి తెచ్చినాడు. ఇస్తాను ఉండరా అని అంటే ఏమి ఈడ పెడితే అయిపోయాయి కదా అనే ఇటు పని చేసి నుంచి అయిపోయి భయం అవుతుందంట. సన్నోడు బాగా పని చేస్తాడండి. చపాతీలు ఈరోజు నిలబడే దిక్కుతున్నాను, అందుకే గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేసేసుకుంటాను. గ్యాస్ కట్ట క్లీన్ చేయకోకుంటే ఇప్పుడు కోసిండే తుప్పు అంతా అన్నే ఉంటుంది. చేయాలంటే నాకు నచ్చదు, అందుకనేసి క్లీన్ చేసుకుంటా. యా పూట కాపూట క్లీన్ చేసుకుంటానే ఉంటాను. ఇప్పటి నుంచి షెడ్యూల్ పెట్టుకుంటానండి. 1 గంటకు వస్తాయి వీడియోస్, 1 గంటకు వస్తాయండి డైలీ. 1 గంటకి చూడండి. మా బాబాకు బాగలేదనేసి తొందరగా చపాతీలు కాల్చేసుకుంటున్నాను. ఎండబెట్టి లక్కన గట్టి అవన్నీ తీసుకొని వంటలు చుట్టుకునే దానికి పెనంగా కాలిపోయింది, అందుకే సన్నగా మంట పెట్టి మా వానికి పిలుస్తాను అక్కని లేపురా అని.
మా పాపకి జ్వరం వచ్చిందండి, అందుకే పనుకోనింది ట్యూషన్ నుంచి ఏడికే వచ్చి. మా సన్నోనికి పిలిచి అక్కని లేపురా తింటుంది వేడిగానంటే ఆమె వండుకొని వద్దు అంటుంది. ఏమే కానీ వద్దు నాకు నిద్ర వస్తుంది అంటుంది. ఒక చపాతి అన్న తిని పనుకుంటే మాత్ర వేసుకుంటే తగ్గుతుందమ్మా పొద్దునకి అని చెప్తున్నాను. 2 వరకు ఆమె వరకు తిక్కి కాల్చేసినాను. నూనె ఎక్కువకున్నట్లు కాలుస్తే ఇట్లా బాగా బొంగుతాయి, కానీ వెంటనే తింటేనే బాగుంటుందండి. అట్లా లేదంటేనే ఒట్టిగా అయిపోతాయి రొట్టెల మాదిరి. కూర మాత్రం కొబ్బరి వేసినందుకు భలే టేస్ట్ వచ్చింది. ఉప్పు కొంచెం తక్కువ అయింది కానీ టేస్ట్ మాత్రం బాగుండే. సన్నానికి అక్కకి ఈపోనన్నా పాతే అది పెట్టుకొని పోయి ఈపో తింటుంది, మాత్రం వేసుకుంటుంది వచ్చినాడు. ఇక్కడ వీడియో ఆన్ చేసినావా లేదా అని వచ్చి చూసా ఉన్నాడు దొంగ చూపులన్నీ. అక్కకు బాగలేదు అనేసి చపాతి ఈ పొర పెట్టుకొని తింటుంది అంటేనే వెంటనే లేసి వచ్చినాడు, లేదంటేనే ఎంత సతాయిస్తూ ఉంటాడు. ఇట్లా టైంలోనే కదా ప్రేమ కనిపిస్తుంది. నాకు నిలబడుకొని ఒక పక్క తిక్కుకుంటే ఒక పక్క కాల్చాలంటే అవి మాడిపోతాయండి, రానే రావు. అందుకే కింద కూర్చొని అన్నీ ఒకేసారి తిక్కుకుని నుంచి అన్నీ ఒకేసారి కాలుస్తాను. లేదంటే 5-6 తిక్కుకొని కాల్చాను, మళ్ళీ 5-6 ఒక తిక్కుకొని మళ్ళీ కాలుస్తాను. ఇట్లా తిక్కల్లా కాల్చలా వెంటనే అంటే నాకు రాదు, మాడిపోతుంటాయి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్లు చేయలేదు. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నువ్వు తిందురారా అని అంటే మా పిల్లడు కానీ వచ్చినాడు, తిని ఒక చపాతి పెట్టుకున్నాడు, అది కాలుతా ఉందంట. అందుకే నేను ఇచ్చినాను, తినేకపోయినాడు. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఇంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి.